ఆ ఎడబాటును తన శరీరములో సమస్తాన్ని ఒక చోటికి తీసుకొని వచ్చి మూడవ దినమున ఆ మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఈ ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి ఇక నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోయినా చచ్చిపోడు అని చెప్పినటువంటి మాట, ఇక నన్ను పోలి జీవించిన వాడు నూతన సృష్టి అవుతాడు అని చెప్పినటువంటి మాట, మరణమును జయించినటువంటి మృత్యుంజయుడని ఈ ప్రభు అంటున్నాడు, ఈ మరణమును జయించటానికి నన్ను ఏ ఆత్మ అయితే నాకు పని చేసిందో, ఏ ఆత్మదేవుడైతే నన్ను అభిషేకించాడో, ఏ ఆత్మదేవుని కారణం చేతనైతే నేను ఈ మరణాన్ని జయించి నిజమైన మానవుడిగా బయటకు వచ్చానో, ఏ ఆత్మ పనిచేయటం అభిషేకించటం ద్వారా అయితే నేను తండ్రికి ప్రియకుమారుణ్ణి అయ్యానో, ఈ ప్రియకుమారుడు ఈయన మాట వినుండి అని నా తండ్రి నాతో చెబుతున్నాడు. ఏ ఆత్మ అభిషేకము మరియు ఏ ఆత్మ అభిషేకము యొక్క ప్రభావములో అయితే నేను అన్ని నామముల కంటే ఘనమైన నామమును సంపాదించగలిగాను, ఏ ఆత్మ అభిషేకము కారణముగా అయితే నేను విధేయతను నేర్చుకున్నాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం ఆ విధేయతలో కొనసాగాను, ఆ విధేయతలో కొనసాగటం కారణం చేత మోషే ఇల్లంతటిలో సేవకుడై ఉండి శ్రేష్ఠుడైతే నేను కుమారుడనై ఉండి ఇల్లంతటి పైన అధికారినై దానిని జయించువాడనై